ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను నేడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. గత 12 ఏళ్లలో ఇవే అత్యుత్తమ ఫలితాలని లోకేష్ హర్షం ప్రకటించారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 3,61,526 మంది హాజరు కాగా పరీక్ష ఫలితాల్లో 77% మంది ఉత్తీర్ణత సాధించారు. వారిలో బాలురు 72%, బాలికలు 81% మంది ఉత్తీర్ణత సాధించారు. 3,59,816 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థుల పరీక్షకు హాజరు కాగా 81% మంది ఉత్తీర్ణత సాధించగా వారిలో బాలురు 76%, బాలికలు 85% మంది ఉన్నారు. వొకేషనల్ కోర్సు ప్రథమ సంవత్సర ఫలితాల్లో 61, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 74% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 92%తో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో, 67% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో అన్నమయ్య జిల్లా నిలిచాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో అగ్రస్థానంలో 90%తో కృష్ణా, 88%తో గుంటూరు, 85%తో విశాఖ జిల్లాలు మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. 62%తో అన్నమయ్య చివరి స్థానంలో నిలిచింది. మార్కుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఏప్రిల్ 20 నుంచి 27వ తేదీ వరకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పించింది. మే 21 నుంచి జూన్ 4 వరకు థియరీ సప్లిమెంటరీ పరీక్షలు, జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 5న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూ, జూన్ 6న పర్యావరణ విద్య పరీక్షలు జరగనున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లులు ఆమోదం పొందితే పార్లమెంట్ స్థానాలు 543 నుంచి 850కి పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఏపీలో 25 లోక్సభ స్థానాలు ఉండగా మరో 13 వరకు పెరిగే అవకాశం ఉంది. మహిళలకు 33% రిజర్వేషన్ల నేపథ్యంలో చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం కూడా ఇదే స్థాయిలో పెరగనుంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పరిశీలిస్తే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాల్లో లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. తెనాలి లాంటి రద్దయిన లోక్సభ స్థానాలు కూడా మళ్లీ ఏర్పాటవుతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.95 కోట్లు ఉండగా ఇందులో మహిళల సంఖ్య 2.47 కోట్లు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభకు ప్రస్తుతం 3 మహిళలు దగ్గుబాటి పురంధరేశ్వరి, బైరెడ్డి శబరి, గుమ్మళ్ల తనూజ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 33% రిజర్వేషన్ అమలు ద్వారా 12 నుంచి 13 మంది మహిళలకు లోక్సభలో అడుగుపెట్టే అవకాశం దక్కనుంది. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో గోదావరి పుష్కరాలు సహా వివిధ అంశాలపై చర్చించినట్లు దుర్గేష్ తెలిపారు. 2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారన్నారు. దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న తరుణంలో భక్తుల భద్రతకు అగ్రతాంబూలం ఇవ్వాలని పవన్ సూచించారన్నారు. త్వరలోనే రాజమహేంద్రవరంలో కూటమి నాయకులతో గోదావరి పుష్కరాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. రాజమహేంద్రవరంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఘాట్ల ఆధునీకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని మంత్రి దుర్గేష్ పవన్కు వివరించారు. అగ్ని ప్రమాదాలు, విపత్తులు, వాటి నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సూచించారు. రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు. అలాగే అగ్నిమాపక ఎగ్జిబిషన్ ప్రారంభించి అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో వినియోగించే పరికరాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కరపత్రాలు, వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం అగ్నిమాపక వాహనాల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గంధం సునీత మాట్లాడుతూ చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గృహాలు, విద్యాసంస్థలు, కార్యాలయాల్లో అగ్ని భద్రతా ప్రమాణాలను పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. జిల్లా అగ్నిమాపక అధికారి సిహెచ్ మార్టిన్ లూథర్ కింగ్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి పి శ్రీనివాస్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళం, తిరుపతి మధ్య తొలి రెగ్యులర్ రైలు సేవలో ప్రారంభం. పచ్చజెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. యలమంచిలి మండలంలో 9.21 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నిమ్మల రామానాయుడు. ఏ ఎన్నికలు వచ్చినా మంచి చేసే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలన్న మంత్రి. పీఎం సూర్యఘర్ పథకంలో రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్లు మంజూరయ్యాయన్న మంత్రి గొట్టిపాటి. మంచి కార్యక్రమాలు చేపడుతున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించాలని విజ్ఞప్తి. కడప పొట్టంపల్లి చెరువు కట్ట రోడ్డు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. నగరంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి.
పెరుగుతున్న వీఐపీ రాజకీయ ఖైదీల తాకిడితో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద నిర్మిస్తున్న పోలీసు అవుట్ పోస్ట్ అటకెక్కింది. ఏడాది గడుస్తున్న దీని నిర్మాణం స్తబ్దతగా నిలిచిపోయింది. రాష్ట్రంలోనే ప్రముఖమైన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు రాజకీయ వీఐపీ ఖైదీల తాకిడి ఆ మధ్య కాలంలో పెరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో చంద్రబాబును పరామర్శించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా చంద్రబాబు నాయుడు కుటుంబం సెంట్రల్ జైలుకు తరలివచ్చింది. దీంతో బాబును పరామర్శించేందుకు వచ్చే ప్రముఖులు, వారితో పాటు వచ్చే పార్టీ కార్యకర్తలను, మీడియాను అదుపు చేయడం, జైలు వద్ద బందోబస్తు నిర్వహించడం పోలీసులకు సవాల్గా మారింది. సుమారు 50 రోజులకు పైగా జెడ్ కేటగిరీ భద్రతలో ఉండే చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉండటంతో నిరంతరం పోలీసుల గస్తీ అనివార్యంగా మారింది. అయితే వారికి జైలు వద్ద కనీసం నిలువ నీడ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత ఏడాది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. మిథున్ రెడ్డిని, మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించేందుకు వైసీపీ నేతలు క్యూ కట్టారు. అప్పుడు జైలు వద్ద ఉండి బందోబస్తు నిర్వహించడం పోలీసులకు మరోసారి సవాల్గా మారింది. మొన్న ఆకివీడు కేసులో నిందితులకు సంఘీభావం ప్రకటించేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. అప్పుడు పోలీసులు ఇబ్బందులు పడ్డారు. వీఐపీ ఖైదీలకు తోడు చోరీలకు పాల్పడే వారిపై నిఘా వేసేందుకు నిరంతరం పోలీసులు జైలు వద్ద కాపు కాస్తారు. దీంతో ఎండొచ్చినా, వానొచ్చినా చెట్ల కింద లేదా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడారం కింద పోలీసులు విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. పోలీసుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జైలు ప్రధాన ద్వారం ముందే అవుట్ పోస్టును నిర్మించాలని నిర్ణయించి పనులు చేపట్టారు. గత ఏడాది పదవి విరమణ చేసిన మధ్య మండలం డీఎస్పీ కె రమేష్ బాబు ఆధ్వర్యంలోనే నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా ఆయన పదవి విరమణ చేసిన తరువాత దాన్ని పట్టించుకునే వారే కరవయ్యారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల 75 ఏళ్ల చిరకాల స్వప్నం నెరవేరింది. శ్రీకాకుళం రోడ్ తిరుపతి హంసఫర్ ఎక్స్ప్రెస్ ను కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు ఒక చారిత్రాత్మకమైన రోజని ఆయన అభివర్ణించారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్ర క్షేత్రంతో ఈ రైలు అనుసంధానం చేస్తుందని తెలిపారు. దీనివల్ల వేలాది మంది భక్తులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందన్నారు. ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి రోజు 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి మన శ్రీకాకుళం గడ్డ నుంచి నేరుగా ట్రైన్ ప్రారంభం అవుతున్నటువంటి రోజు. మన అరసవెల్లి సూర్య దేవాలయం సూర్య భగవాన్ స్వామికి నేరుగా తిరుపతి వెంకన్న స్వామికి మనం అందరం కనెక్ట్ చేస్తున్నటువంటి రోజు. అలాంటి రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాం. ఎందుకు మా శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక ట్రైన్ మొదలు కాదన్నటువంటి ఆవేదన జిల్లాలో ఉన్నటువంటి 20-30 లక్షల మంది ప్రజలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. ఆ ఆవేదన విన్నాను. ఆ ఆవేదనకి ఏదో ఒక రకంగా పరిష్కారం అందించాలని గత 12 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాను. ఈ రోజు 1 గంటలో వచ్చి మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. కానీ దీని వెనక ఉన్నటువంటి పోరాటం నేను పార్లమెంటు సభ్యులుగా గెలిచిన దగ్గర నుంచి చేస్తున్నటువంటి విషయం అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఆ రోజే సంకల్పం కట్టుకొని పట్టుదలతో పార్లమెంటులో అడుగు పెట్టినప్పుడే శ్రీకాకుళం జిల్లాతో నేరుగా ఒక ట్రైన్ ని ప్రారంభించాలని ఆ రోజు నుంచి నేను పార్లమెంట్ లో ఎన్ని సమావేశాలు జరిగినా, ఎంతమంది రైల్వే మంత్రులు ఉన్నా అందరికీ కూడా తరచూ మాట్లాడుకుంటూ రిప్రజెంట్ చేసుకుంటూ వస్తే అప్పటి నుంచి చేస్తున్నటువంటి పోరాటానికి ఈ రోజు ప్రతిఫలంగా నేరుగా కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మన శ్రీకాకుళం నుంచి తిరుపతికి మొట్టమొదటి ట్రైన్ మనం వేసుకోవడం అనేది నిజంగా మన అందరికీ కూడా ఎంతో గర్వకారణం అని కూడా తెలియజేసుకుంటున్నాను. నేను 2 ట్రైన్ల కోసం ప్రయత్నం చేశాను. ఒకటి ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలి, మరొకటి మన జిల్లా నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళాలని. అటువంటిది ముందుగా మనకి తిరుపతి అయ్యింది. రేపు ఖచ్చితంగా శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కూడా ట్రైన్ మొదలు పెడతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే ట్రైన్ లో అడుగుపెట్టి బోగీల్లో ఎన్ని రోజులైంది తెలుసా బుకింగ్ ఓపెన్ చేసి? 3 రోజుల క్రితం బుకింగ్ ఓపెన్ చేశారు. 3 రోజుల క్రితం బుకింగ్ ఓపెన్ చేస్తే 93% బుకింగ్లు జరిగి రికార్డు స్థాయిలో ఈ రోజు ఎంతలో ప్యాసింజర్స్ ఉన్నారనంటే ఎంత డిమాండ్ మన ప్రాంతం నుంచి తిరుపతి ముందు ఒక్కసారి గమనించండి. ఇలాంటి డిమాండ్ చూసి ఆశ్చర్యపోయారు డిఆర్ఎం గారు. అదే 3 రోజుల్లో ఓపెనింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడే మనం బుకింగ్ స్టార్ట్ చేస్తే ట్రైన్ ఖాళీగా వెళ్తుందేమో అని అనుకుంటున్నారు.
కానీ మన జిల్లాలో ఆధ్యాత్మిక భావన ఎక్కువ. ఎప్పుడు ఈరోజు చాలా మంది కుటుంబాలతో సహా వృద్ధులు, పెద్దలు అందరూ కూడా మన తిరుపతి వెళ్ళడం, తిరుపతి దగ్గర ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా వెళ్ళడం మనకి ఏనాటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంత సుఖమో మీరు అందరూ కూడా గమనించండి. వాళ్ళందరూ కుటుంబాలతో ఈరోజు మాట్లాడుతుంటే మేము ఆలోచిస్తున్నాము ముందంతా కూడా తిరుపతి ఎలా వెళ్ళాలని. ఇక్కడ నుంచి బండి కట్టుకోవాలి, లేకపోతే విశాఖపట్నం వెళ్ళాలి. విశాఖపట్నంలో కూడా మనకంటే బుకింగ్ ప్రత్యేకంగా లేదు. జిల్లాలు 3-4 జిల్లాలు అందరి తాలూకా ఫ్లోటింగ్ విశాఖపట్నం వస్తే అందులో శ్రీకాకుళం ఒకటి, ఆ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మనమందరం ఒకటి. వాళ్ళందరికీ కూడా అక్కడ నుంచి బుకింగ్ చేసుకోవాలంటే ఎన్నో కష్టాలు. ఎప్పుడు బుకింగ్ దొరుకుతుందో తెలియదు. మళ్ళీ ఇక్కడ నుంచి మనం గ్రామం నుంచి అక్కడ వరకు ప్రజలకు మంచి చేయడం, గ్రామాల అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం, సంక్షేమ పథకాలు వంటి మంచి పనులు చేసేది కూటమి ప్రభుత్వమేనని, కాబట్టి భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని ఓటాడ, యలమంచిలి గ్రామాల్లో ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల నిధులు 9.21 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యలమంచిలిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల పాలై ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆ లోటు పాలకులు నియోజకవర్గంలో కనబడకుండా కోట్లాది రూపాయలు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోందని అన్నారు. యలమంచిలి గ్రామాలకు సంబంధించి ఒక్కరోజు 9,21,00,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేశాం. మొన్ననే 3 రోజుల క్రితమే పెనుమదం గ్రామంలో ఒక్క గ్రామంలోనే అక్కడ 8 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశాం. ఈరోజు రాష్ట్రంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 2019, 2024 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. అటువంటి స్థితిలో ఆర్థికంగా మొత్తం ఊడ్చేసి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లిపోయినటువంటి స్థితిలో కూడా మీకోసం ఎంతో శ్రమించి కష్టపడి ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి నిధులు ఉన్నాయో గాలించి మన నియోజకవర్గానికి అంటే పెద్ద ఎత్తున మీరు నన్ను ఓట్లేసి గెలిపిస్తున్నటువంటి మీ రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేయాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నా మన నియోజకవర్గానికి మాత్రం అటువంటి పరిస్థితి లేకుండా మరి శ్రమించి పనిచేయడం వల్ల ఫలితమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ యొక్క నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసి రేపు భవిష్యత్తులో ఆ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ, అందుకే ఈరోజు ఆ పార్టీ పేరు కూడా మార్చుకుంది గొడ్డలి పార్టీ అని చెప్పి. ఎందుకంటే ఈవేళ వాళ్ళు 20 నెలల్లోనూ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలన్నీ చూసి ఈవేళ 20 నెలల్లోనూ వాళ్ళ నాయకుడు కానీ కార్యకర్తల యొక్క తీరు చూసి ఈవేళ అది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, అది గొడ్డల పార్టీ అని చెప్పి ప్రజలందరూ కూడా తీర్మానం చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంచేత అటువంటి గొడ్డలి పార్టీలు మన రాష్ట్రానికి శ్రేయస్కారం కాదు, మన బిడ్డల భవిష్యత్తుకి అటువంటి గొడ్డలి పార్టీలు మనకి అవసరం లేదు అనే విషయాన్ని మీరు గుర్తించి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని వన్ సైడ్గా ఏకగ్రీవంగా, ఎందుకంటే పోటీ పెట్టి గెలిపించడం కాదు, ఏకగ్రీవంగా ఎస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంక్షేమం అందుతుంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి జరుగుతుంది అని చేత ఈ ప్రభుత్వానికి మా ఓటు అని ఏకగ్రీవంగా కూటమిని గెలిపించేటువంటి విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి, మాట మీద నిలబడాలని చెప్పి ఆ రకంగా రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కూడా దయవుంచి కూటమిని మనం ఏం చేయాలి, రేపు యునానిమస్ గానే మీరు గెలిపించేటువంటి బాధ్యత మీరందరూ తీసుకోవాలని మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ, పీఎం సూర్యఘర్ పథకంలో మన రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్లు మంజూరయ్యాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని మల్లంపేట గ్రామ ఎస్సీ కాలనీలో 44 గృహాలకు మంజూరైన ఉచిత సోలార్ యూనిట్లను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి ఆయన ప్రారంభించారు. గృహాలపై ఏర్పాటు చేసిన రూఫ్ టాప్ ప్యానెల్స్ వద్దకు వెళ్లి వాటి పనితీరును పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 200 యూనిట్ల కరెంటు వినియోగించే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల సోలార్ కనెక్షన్లు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వాళ్ళ ఇంటి మీద తయారు చేసుకుని వాళ్ళే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళ దర్శిలో ఎస్సీ కాలనీలో దాదాపు 45 మందికి పైన చేసాం. ఈ కాన్స్టిట్యున్సీలో 4000 మందికి పైన చేస్తున్నాం. మొత్తం కూడా తొందరగా 3 నెలల నుంచి 4 నెలల పరిధిలోనే మళ్ళీ వర్షాలు పడే లోపల కంప్లీట్ చేయమని చెప్తా ఉన్నాం. మొత్తం కూడా కంప్లీట్ చేస్తాము. అదే కాకుండా ఆర్డీఎస్ఎస్ ద్వారా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం రాష్ట్రం జరుగుతుంది. దర్శిలో కూడా ఇప్పటికే 115 కోట్ల రూపాయలతోటి స్తంభాలు వేయటం కానీ, గ్రామానికి 24 గంటల కరెంటు ఉండటం కానీ, వ్యవసాయానికి ఉపయోగంగా 9 గంటల కరెంటు పగల పొట్టించే కార్యక్రమం కానీ ఇవన్నీ చేసాం. దీంతో పాటు పిఎం కుసుమ్ తీసుకొచ్చాం, దాన్ని చేపిస్తున్నాం. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే ఎక్కడ కూడా రూపాయి కరెంటు బిల్లు కూడా ఛార్జీలు కూడా పెంచలేదు. గత ప్రభుత్వం 9 సార్లు కరెంటు బిల్లు పెంచినా సరే వాటన్నింటిని కూడా తట్టుకొని ప్రభుత్వం ఎక్కడికైనా భారం ఉన్నా ప్రజల మీద పడకుండా ప్రభుత్వమే చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ట్రోప్ ఛార్జీల మీద దాదాపు 13 పైసలు తగ్గించే కార్యక్రమం కూడా చేశాం. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం, ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు దాదాపు దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని పెన్షన్స్ ఇవ్వనంత డబ్బు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తున్నాం. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఇస్తున్నాం. ఉచిత బస్సు ఇచ్చాం, ఫ్రీ బస్సు. అదేవిధంగా ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు 16,000 మంది టీచర్లకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఇవాళ స్కూల్స్లో, అన్ని స్కూల్స్లో టీచర్స్ క్లాసుల్లో పనిచేస్తున్నారంటే ఇంత పెద్ద ఎత్తున టీచర్స్ ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రైవేట్ పెట్టుబడిదారులు కూడా ప్రోత్సహిస్తుంది. మన కనిగిరిలో కానీ, అట్లానే మార్కాపురంలో సిబిజీ ప్లాంట్లు చేసే కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా మన లక్ష్మీ వాళ్ళు సోలార్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టమని అడుగుతూ ఉన్నారు. ఈ ప్రాంతం ప్రజలకు ఉద్యోగాలు, భూమికి విలువ రావాలంటే పెట్టమని అడిగారు. వాటి మీద కూడా పరిశీలన చేస్తున్నాం. తొందరలో కూడా ఇవన్నీ కార్యక్రమాలు తొందరలోనే, ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. రాబోయే రోజులు ఇంకా అన్నీ చేశామని చెప్తే ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇంకా కొంతమంది పెన్షన్ రాని వాళ్ళు అడుగుతున్నారు. అట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా తొందరలోనే చేస్తామని చెప్పి కూడా. కడప నగరంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. 15వ డివిజన్ పరిధిలోని పుట్టంపల్లి చెరువు కట్ట వద్ద 1.35 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 2.5 కిలోమీటర్ల రోడ్డు పనులకు భూమి పూజ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని, నిర్ణీత కాల వ్యవధిలో ఈ రోడ్డు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. పుట్లంపల్లి చెరువు బండి మీద పుట్లంపల్లి గ్రామానికి అప్రోచ్ రోడ్డు కోసము 1,35,00,000 రూపాయలతో 2.2 కిలోమీటర్ల యొక్క రోడ్డు కోసము ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు 50-60 సంవత్సరాల నుంచి పుట్లంపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామానికి ఒక అప్రోచ్ రోడ్డు లేకోకుండా వదిలేసినారు. గ్రామం నుంచి పెద్ద ఎత్తున గ్రామాల్లో నివసిస్తున్న వాళ్ళు, స్థానికులు వచ్చి చెప్పడము, దాని మీద బండి మీద వేసే రోడ్డుకి ఇరిగేషన్ దగ్గర నుంచి నిధులు సమీకరించుకొని ఇక్కడి నుంచి పుట్లంపల్లికి ఒక అప్రోచ్ రోడ్డు దాదాపు 1,35,00,000తో ఇప్పుడు భూమి పూజ జరిగింది. తొందరలో ఈ వర్క్ కూడా అయిపోతుంది. పుట్లంపల్లి వాళ్ళు ఈ పక్కకి రిమ్స్కి కానీ ఎక్కడికైనా పోవాలంటే ఈ రోడ్డు మీద తొందరగా వెళ్ళిపోవచ్చు. అలాగనే స్థానికులు కూడా వాకింగ్ చేయడానికి కూడా దాదాపు 2.2 కిలోమీటర్లు మహిళలు కానీ ఎవరైనా కానీ ప్రజలు వాకింగ్ చేయడానికి కూడా బాగుంటుంది. దానికి కూడా మేము ఆలోచించినాము. ప్రజల ఆరోగ్యమే మనం ముఖ్యంగా తీసుకొని పోవాలా భవిష్యత్తులో అని చెప్పేసి రాబో కాలంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చెరువులను కూడా మనం ప్రొక్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి సంబంధంగా కూడా మీరు ఈ మధ్యనే చూసింటారు, పక్కిరిపల్లి చెరువు కూడా చాలా అధ్వానంగా తయారంటే దాన్ని కూడా క్లీన్ చేయించినాము మొన్ననే కార్పొరేషన్ చెప్పేసి. దాన్ని కూడా ఆధునీకరణ చేసేసి
పక్కిరిపల్ల చెరువును కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడము, ఆ పక్కన పరిసరాలు శుభ్రం చేసేసి దాన్ని కూడా సుందరీకరణ చేయడం అనే ఆలోచనతో ముందుకు ఆలోచిస్తున్నాము. ఫండ్స్ ఒకటే ప్రాబ్లము, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈ విధంగా కడపలో అభివృద్ధి కార్యక్రమాలే మెయిన్ ఎజెండాగా ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గత 20 ఏళ్ళుగా జరగనటువంటి అభివృద్ధి సంక్షేమాలు ఈరోజు రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు గెలిచిన వెంటనే కడప నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ అభివృద్ధికి నోచుకున్నటువంటి అన్ని ఏరియాలను ప్రత్యేకంగా దృష్టి సారించి ఈరోజు అందులో భాగంగా పుట్లంపల్లె గ్రామానికి 1,35,00,000తో ఇరిగేషన్ వారితో బీటీ రోడ్డు వేయడం జరుగుతున్నది. ఇదే కాకుండా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ కట్ట కూడా చాలా 3 మీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి కట్టను 7 మీటర్లుగా పొడిగించి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆలోచనతో ఇది భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ ఇది ఒక వెడల్పుగా ఉండాలని చెప్పి ఆయన చేసినటువంటి అభివృద్ధి 7 మీటర్లు పెట్టి ఈరోజు దీనిపైన బీటీ రోడ్డు వేయడం, ఈ పుట్లంపల్లె గ్రామవాసిగా ఈ డివిజన్ ఇన్ఛార్జిగా మా డివిజన్కి దాదాపు 4 కోట్ల రూపాయలు మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చారంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధిలో ఇది ఒక మొదటి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సిలికాన్ వ్యాలీకి దీటుగా క్వాంటమ్ వ్యాలీని సీఎం చంద్రబాబు రాష్ట్రంలో నెలకొల్పుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఏలూరు జిల్లా బేబడోల్లో ఒక ప్రైవేట్ కళాశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్గా మార్చేందుకు గూగుల్, టాటా వంటి దిగ్గజ సంస్థలతో రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. గతంలో ఉన్నత విద్య పేదవారికి అందని ద్రాక్ష వంటిదని, కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు. ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో చదవాలన్నారు. అదేవిధంగా కాలేజీ యానివర్సరీ ఫంక్షన్స్ లో పాల్గొనడం జరిగింది. ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఉగ్రవాద పార్టీ లాగా ప్రవర్తిస్తూ ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి, భవిష్యత్తులో మేము వస్తామనే అభూత కల్పనలతో అధికారుల్ని, ప్రతిపక్ష కార్యకర్తల్ని బెదిరించడానికి ప్రయత్నం చేస్తుందంటే ఆ రాజకీయ పార్టీ ఏంటో కూడా ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తానండి. ఈ రాష్ట్రం విధ్వంసం అయినా పర్వాలా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోయినా పర్వాలా, కానీ మేము అధికారంలోకి వచ్చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారంటే అసలు ఈ పార్టీ యొక్క లక్ష్యం ఏమిటి? ఒక అవగాహనతో పనిచేస్తుందా, లేక కేవలం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి అధికారులకు బెదిరించి అధికారులకు రావాలంటుందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. గత ఎన్నికల్లో ఈ రాష్ట్ర రాజధానికి సంబంధించింది మెయిన్ ఇష్యూగా ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో చేత్కరించి 151 సీట్ల నుంచి 11 సీట్లకి దించేసినా కూడా ఇంకా ఆలోచన మార్చుకోకుండా, బుద్ధి మార్చుకోకుండా మాట్లాడతాం ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు వారి లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు సృష్టించి భవిష్యత్తులో మేము వచ్చేసి అన్నిటిని నాశనం చేసేస్తామనే అభిప్రాయాన్ని కల్పించి ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకపోవటం మూలంగా కొత్త పరిశ్రమలు కానీ ఇవన్నీ రాకపోతే యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు లభించవు, ఒక అలజడి పరిస్థితులు సృష్టించాలనేది మరి ఈ పార్టీ, ప్రతిపక్ష పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధానో ఆ రాజధానిని ప్రజలందరూ కూడా గర్వించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తాము. 1 సంవత్సరంలో వారు పూర్తిగా నాశనం చేసిన పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో రైతుల భవిష్యత్తుకి ఒక ఆధారాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మరి ఈరోజు రైతులు కొంతమంది ధాన్యం గురించి మాట్లాడారు. ఈ దేశంలో ధాన్యం కొన్న 24 గంటలు 48 గంటల్లో డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తాను. చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. వాటిని పరిష్కరించి రైతులకి ధాన్యం అమ్ముకోవటంలో
ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. పల్నాడు జిల్లా ఎడవలిలో జరిగిన లాయర్ హరిప్రసాద్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. లాయర్ని తోడలుడు వెంకట కోటయ్య చంపినట్లు నిర్ధారించారు. తన భర్త హరిప్రసాద్ వేధిస్తున్నాడని నాగజ్యోతి కోటయ్యకు చెప్పింది. దీంతో పార్టీ ఇస్తానని చెప్పి హరిప్రసాద్ని కోటయ్య నరసారావుపేటకు పిలిచాడు. మద్యం తాగించి శ్రీనివాసరావు అనే వ్యక్తితో కలిసి హత్య చేశాడు. తలపై రాయితో కొట్టి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. పల్నాడు జిల్లా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట రూరల్ పరిధిలో ముఖ్యంగా ఈ కోటప్పకొండ నుంచి వచ్చే రోడ్లో ఈటీ జంక్షన్ దగ్గరగా మొన్న నైటు ఈ అడ్వకేటు పేరు వచ్చేసి శ్రీరామ హరిప్రసాద్, ఇతను మార్కాపురం బార్లో అడ్వకేట్గా రికార్డ్ అయి ఉన్నాడు. అడ్వకేట్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఇతన్ని అతి క్రూరంగా చంపి రాడ్లతోటి అక్కడ ఉన్న పెద్ద బండతోటి అతి క్రూరంగా చంపి మళ్ళీ అతని బండిని పక్కనే డౌన్లో వేసి అతని మీద ఆ బండిని పడేసి ఈ యొక్క మర్డర్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశారు ముద్దాయిలు. ఇందులో భాగంగా సమాచారం అందుకున్న వెంటనే మా రూరల్ ఎస్ఐ అనిల్ మరియు వెంటనే సమాచారం మేరకు వారి సిఐ సుబ్బానాయుడు వెంటనే రంగంలోకి దిగి క్లూస్ టీమ్ని పిలిపించడం, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని పిలిపించడం, అలాగే ఆ యొక్క ఎందుకంటే మాకు చూడగానే అనుమానం వచ్చింది, ఇది చంపి కావాలని యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నారని నేను కూడా వెంటనే సీన్ విజిట్ చేయడము, ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎస్పీ గారికి మేము చెప్పిన దాని మీదట ఇది అడ్వకేట్ చాలా ఇంపార్టెంట్, వెంటనే డెడిక్ట్ కావాలని ఆర్డర్స్ వేశారు. వారి ఆర్డర్స్ మేరకు మూడు టీముల్ని పూర్తిగా ఈ పని మీదే పెట్టడం జరిగింది. ఒక టీము పూర్తిగా ఈ సీసీ ఫుటేజ్ వెరిఫికేషన్లో, ఒక టీము పూర్తిగా సిడిఆర్ వెరిఫికేషన్లో, ఒక టీము సస్పెక్టెడ్ అక్యూజ్డ్ గురించి 3 టీములు పనిచేసి తీవ్రంగా శ్రమించాము. దాదాపు 48 అవర్స్ నిద్ర లేకుండా పనిచేస్తే ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ ప్రెస్ మీట్ పెట్టగలుగుతున్నాం. విషయం ఏంటంటే ఈ యొక్క అడ్వకేటు మార్కాపురం అడ్వకేట్ యొక్క బంధువు ఇక్కడ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు మా డిపోలో. అతనికి అంటే అతను ఈ చనిపోయిన అతని అడ్వకేటు ఇద్దరు అక్క చెల్లెల పిల్లల్ని చేసుకున్నారు. వీళ్ళు అక్క చెల్లెల పిల్లల్ని చేసుకున్న తర్వాత బాగానే ఉంటున్నారు. బట్ సమ్ ఇల్లీగల్ ఇంటిమెసీ మీద ఏదో డౌట్ ఉంది వీళ్ళకి. ఆ డౌట్ మీద అతను ఇతన్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఆ అమ్మాయిని కొడుతున్నాడు. అసలు ఇతను చెప్పే వర్షను ఇల్లీగల్ వర్షన్ అని చెప్తున్నాడు, ఇల్లీగల్గా జరిగింది అనే దాని మీదే వెళ్తున్నాం మనం. ఇది కాకుండా ఇంకేమైనా ఇతర కోణాలు ఉన్నాయా ఇందులో? అంత అనవసరంగా ఒక మనిషిని అందులో ఒక అడ్వకేట్ని చంపాల్సిన అవసరం ఎందుకు ఉంది? ఏమైనా ఫైనాన్షియల్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా వెరిఫై చేయడం కోసం రేపే మేము కోర్టుకి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఫర్దర్ విచారణ చేసి దీనిలో పూర్తి దర్యాప్తు చేస్తాము. ఈ కేసులో ముఖ్యంగా ఈ వెనకున్నటువంటి కానిస్టేబుల్స్ కానీ మా రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్, అలాగే రూరల్ సిఐ సుబ్బానాయుడు చాలా చాకచక్యంగా నిద్ర లేకుండా పనిచేశారు. వాళ్ళని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఆల్రెడీ రివార్డ్స్ అనౌన్స్ చేయమన్నారు. ప్రముఖ గాయని మంగ్లీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి బాధితుల తరపున పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చిన న్యాయవాది సుబ్బారావుకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బాధితులతో కలిసి వచ్చిన న్యాయవాది సుబ్బారావు మద్యం సేవించి ఉన్నారనే అనుమానంతో పోలీసులు ఆయనకు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో 27 పాయింట్లు నమోదయ్యాయి. మంగ్లీ, న్యాయవాది సుబ్బారావు మధ్య జరిగిన గొడవకు సంబంధించి ఇరు వర్గాలు ఒకరినొకరు బెదిరించుకున్నారనే ఫిర్యాదుపై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోందని సిఐ రామకృష్ణ తెలిపారు. మద్యం తాగి రాకూడదు అనేది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మద్యం తాగి అతను వచ్చాడని చెప్పి అనుమానంతో మేము ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది. ఆల్కహాల్లో 27 mg అతనికి మోతాదు దాంట్లో రావడం జరిగింది.
సో దాని మీద కూడా అతను చర్యలు తీసుకుంటాం. సుబ్బు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఫిర్యాదు విట్నెస్లు ఎప్పుడు సమర్పిస్తానని చెప్పాడు సార్, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏమైనా తెలుసా, ఏమైనా అడిగారా మీరు? ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాగానే ఇస్తామని చెప్పేసి అన్నారు. సో మేము కూడా అదే అనుకున్నాం. ఇంతవరకు అతను ఇవ్వలేదు. మంగ్లీ ఏమైనా ఆధారాలు సమర్పిస్తానని చెప్పారు? మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా ప్రొసీడ్ కావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సుబ్బారావు ఆరోపణలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశం మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తో ఎలాంటి సంబంధం లేదా? లేదు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆ మైక్రో ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో పెట్టుబడి పెట్టిన విషయాలు కానీ మాకు ఎటువంటి ఫిర్యాదు రావడం కానీ ఆ పరిధి కూడా మా దాంట్లో రాలేదు. ఒకవేళ మాకు కనుక కంప్లైంట్ కానీ ఇస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ మేము దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అన్ని కావాలని అడిగారు సార్. మీరు సుబ్బు ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, మంగ్లీ ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు జరిగింది ఏంటి? ఎవరైనా ఎవిడెన్స్ సమర్పించారా? సుబ్బారావు గారు వారం రోజుల క్రితం మాకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది వ్యక్తులు అతన్ని బెదిరించారని చెప్పి, మధు తదితరులు బెదిరించారని చెప్పి, దాంట్లో మంగ్లీ అని చెప్పేసి ఒక సెలబ్రిటీ వాళ్ళ తమ్ముడు ఉన్నారని చెప్పేసి దాంట్లో పర్టికులర్ గా ఆయన మెన్షన్ చేశారు. దాంట్లో బెదిరించారు, తర్వాత మమ్మల్ని తిట్టారని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ అనేది నాన్ కాగ్నిజబుల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మేము కోర్టు పర్మిషన్ తీసుకుని దాంట్లో కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అతని ఇంతవరకు మాకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. దాంట్లో ఎవరెవరు ఆయన బెదిరించిన టైంలో ఉన్నటువంటి సాక్షులు కూడా ఎవరిని ప్రొడ్యూస్ చేయలేదు. దానికి సంబంధించి మేము కూడా మార్నింగ్ నుంచి కాల్ చేసాం. ఫోన్ కాల్స్కి అతను స్పందించలేదు. కాకపోతే నిన్న మంగ్లీ గారు నిన్న వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సత్యావతి మంగ్లీ ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం కూడా మేము కంప్లైంట్ తీసుకొని దాని మీద లీగల్ ఒపీనియన్ కోసం పెట్టామది. సాటర్డే భయభ్రాంతులు గురి చేయడం కాదు, పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేస్. ఇక్కడికి ఒక డిసిప్లిన్ గా రావాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్ ఎక్కడైనా కూడా వేరే ఫిర్యాదుదారులు ఉంటారు, చాలా మంది ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇక్కడ ఒక పద్ధతిగా రావడం జరుగుతుంది. మోర్ ఓవర్ ఇక్కడ అంతా పోలీస్ స్టేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లేస్. ఒకవైపు జంతు ప్రేమికుల ఆదరణ, ప్రేమను చూరగొనే వీధి కుక్కలు, మరోవైపు బాధితులు ద్వేషించే వారి నుంచి అదే స్థాయిలో కర్కసత్వానికి, నిరాధారణకు గురవుతున్నాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న వీధి కుక్కల సమస్యకు అటు జంతు ప్రేమికులు, బాధితులకు ఆమోదయోగ్యమైన పరిష్కారానికి సమిష్టి కృషి అవసరం. వీధి కుక్కల సమస్య, వాటి పరిష్కార మార్గాలపై ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. వీధి కుక్కలుగా జన్మించడం వాటి తప్ప? కుక్కలుగా పుట్టించడం దేవుడి తప్ప? జంతు ప్రేమికులు మూగజీవాలను ఆదరించడం తప్ప? అరస్తూ కరస్తున్నందుకు ద్వేషిస్తున్న బాధితుల తప్ప? పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన వారు, వీధి కుక్కలపై కోర్టు ఆదేశాలను పాటించని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులది తప్ప? వీధి కుక్కల సమస్యలపై జంతు ప్రేమికులు, బాధితులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా చర్చించి శాశ్వత పరిష్కారానికి కృషి చేయకపోవడమే అసలు తప్పు. వీధి కుక్కల శాశ్వత పరిష్కారం కోసం సిసిసి ఛానల్ చేస్తున్న చిరు ప్రయత్నమే ఇది. ఆదిమ కాలం నుంచి కుక్కలకు, మానవులకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. జీవుల్లో త్వరగా మచ్చికయ్యేవి కుక్కలు మాత్రమే. వాటికున్న విశ్వాసం సృష్టిలో మరే జీవికి ఉండదు. హిందూ పురాణాలు, ఇతిహాసాల్లో శునకాలకు ప్రత్యేక స్థానం ఉంది. హిందువులు కుక్కలను భైరవుడిగా కొలుస్తారు. దేశవ్యాప్తంగా భైరవాలయాలు ఉన్నాయి. ఒక్కసారి కుక్కకు బిస్కెట్ ముక్కో, అన్నం ముద్దో వేశామంటే అవి జీవితాంతం మనకు విశ్వాసంగా ఉంటాయి. మన ఇళ్ల ముందు ఉండే కుక్కలు అపరిచితులు ఆ వైపు వస్తే అస్సలు సహించవు. యజమాని రక్షణే తన ధ్యేయంగా కుక్కలు కాపలా కాస్తాయి. కుక్కలతో ఆడుకుంటే మనస్సు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. కుక్కలతో గడిపేవారికి మానసిక సమస్యలు తక్కువని వైద్యపరంగా, శాస్త్రీయంగా రుజువయ్యింది. కుక్కలతో మనుషుల అనుబంధం కూడా అదే స్థాయిలో ఉంటుంది. పెంపుడు కుక్కలను పిల్లలను పెంచుకున్నట్లు అల్లారుముద్దుగా పెంచుకుంటారు. గాయమైతేనో చనిపోతేనో వాటి యజమానులు తల్లడిల్లిపోతారు. కుక్కల కోసం బెంగ పెట్టుకునేవారు ఎంతో మంది ఉంటారు. వీధుల్లో తిరిగే కుక్కలకు కూడా చాలా మంది స్థానికులు ఆహారం అందించి ఆదరిస్తారు. నా దగ్గర ఇప్పుడు 18 ఉన్నాయండి. నాకైతే ఇబ్బంది లేదండి. కాకపోతే ఒక 2-3 కుక్కలు రోడ్డు మీద బళ్ళ వెనకాల పరిగెడుతున్నాయి అంతే. లాభాలు ఏం లేవండి. కాకపోతే ఏంటంటే ఈ వాయిస్ లేవు కదా, ఇవి ఎలా బతుకుతాయి? మనమే ఫీడ్ చేయాలి వీటికి. కాబట్టి మనం కేర్ చేసుకుంటున్నాం. యానిమల్స్ అంటే ఇవే కాదా, ఆవులకి పెడతాను నేను. కుక్కలు నిర్మూలించాలంటే ఒకటేనండి, వీటికి వ్యాక్సినేషన్ చేయాలి, ఏబీసీ చేయాలి. అంతేగాని చంపేయడం అన్నది కరెక్ట్ కాదండి. మనం మనుషులకి మనిషి ఎలా సహాయపడతాడో అలాగే మనిషి కూడా ప్రతి మూగజీవాన్ని ప్రేమించాలి.
ఈ మూగజీవాలు పట్లే ఈ ఎన్వైర్మెంట్ మన ఈ ఎర్త్ భూమి మీద మనం ఎట్లా మనుషులొక ఉండాలో అలాగే ఈ మూగజీవాలు చెట్లు నీళ్ళు అన్నీ సక్రమంగా ఉంటేనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా భూమి బాగుంటుంది. ఈ మధ్యలో కుక్కల్ని వాటిని చాలా మంది చంపేస్తున్నారు, ఆవుల్ని కూడా చంపేస్తున్నారు. అంతే. ఈ మధ్యలో మీరు చూసి ఉంటారు చాలా చోట్ల ఈ మన ఇన్స్టాగ్రామ్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రతి చోట ఢిల్లీలో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, చాలా చోట్ల కేసులు జరుగుతున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఈ మూగజీవాలు కుక్కల్ని ఎవరు చంపకూడదు, ఎటువంటి ఆకలికి ఇబ్బంది పెట్టకూడదు. బై ఛాన్స్ జనాలకు అవగాహన లేదు కాబట్టి ఈ డాగ్స్ని మనం చంపడం కానీ ఈ చేస్తే వీటి మీద చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల అవగాహనలు జనాలకి చాలా మట్టుకు లేదు. ఈ చట్టాలు ఎలా ఉంటాయి అంటే ఏ డాగ్నైనా చంపినా లేకపోతే ఏ యానిమల్ని చంపినా యానిమల్ యాక్ట్ 1960 ప్రకారంగా శిక్ష అనేది పడుతుంది. 5 years ప్రిజన్, అంటే 5 సంవత్సరాలు జైలు పడే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఫైన్ కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కుక్కలు మనుషుల్ని కరుస్తున్నాయంటే దానికి కూడా ప్రతి దానికి ఉంది. ఇప్పుడు కుక్కలు ఎందుకు కరుస్తాయి? ఆకలి వల్ల. ఆకలి సరిగ్గా నిండపోతే అవి జనాల మీదకి రావడం, ఆకలి అగ్రెషన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇప్పుడు మనమే ఉన్న ఒక పూట తినబోతే, ఒక రోజు తినబోతే రెండో రోజు మనకి నీరసం వచ్చేస్తుంది. చాలా కోపంగా మన మెంటాలిటీ కూడా చాలా హార్ష్గా ఉంటుంది. అలాగే డాగ్స్ కూడా మన వీధిలో ఉన్న కుక్కల్ని ఫుడ్ అది పెడితే ఎటువంటి హార్ష్నెస్ అనేది ఉండదు. అవి కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాయి. అదొక కారణం. ఇంకో కారణం ఈ పిల్లలు పెట్టినప్పుడు చాలా డాగ్స్ బళ్ళు కింద వచ్చి చనిపోతాయి. ఆ బళ్ళు కింద వచ్చి చనిపోవడం వల్ల ఏ బండి అయినా స్పీడ్గా వెళ్తే అవి వెనక నుంచి వెంటబడడం జరుగుతుంది. ఆ వెంటబడుతున్నప్పుడు మనం ఇంకా బండి స్పీడ్గా కాకుండా కొంచెం స్లోగా చేస్తే అది కూడా ఆగిపోతుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ మూగజీవాల పట్ల మనం కూడా కొంచెం శ్రద్ధ చూపించి వాళ్ళకి అర్థం చేసుకుంటే అవి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. చాలా చోట్ల ఈ డాగ్స్ని ఫీడ్ చేసే వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది మధ్యలో చూసుంటే ఇష్యూ జరిగింది, సుప్రీంకోర్టే క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ యానిమల్ ఫీడ్స్ని ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క మనిషిది ఫండమెంటల్ డ్యూటీ. ఆ డ్యూటీని అందరూ పాటించాలి. సపోజ్ ఆ ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి ఆకలిని ఇబ్బంది పెడితే ఆర్టికల్ 51A/G ప్రకారంగా అదొక శిక్ష. ఏ మనిషిని అతను చేసే ఫండమెంటల్ డ్యూటీని ఎవరు అడ్డుకోవడానికి లేదు. ఇంకోటి, మన వీధుల్లో ఉన్న డాగ్స్ని మన అవేర్నెస్ తీసుకుని మన వీధిలో ఉన్న డాగ్స్కి ABC యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది చేయిస్తే వాటి జనసంఖ్య తగ్గుతుంది. ఈ డాగ్స్ ఇంకా పెరగకుండా, పిల్లలు పెట్టకుండా అనేది జరుగుతుంది. ఇప్పుడు మన రాజమండ్రి ఉందనుకోండి, రాజమండ్రిలో యానిమల్ బర్త్ కంట్రోల్ మున్సిపాలిటీ ద్వారా చేయబడుతుంది. ఆ మున్సిపాలిటీ టోల్ ఫ్రీ నెంబర్కి మనం ఫోన్ చేస్తే మన ఇంటికి వచ్చేసి మన వీధిలో వచ్చి ఆ డాగ్స్ని మన కళ్ళెదురుకుండా తీసుకెళ్ళి వాటిని ఆపరేషన్ చేసి మళ్ళీ మన వీధిలోనే వదులుతారు. మన వీధిలో తీసుకెళ్ళి వేరే చోట వదలడానికి కూడా లేదు. ఇది ఒక యానిమల్ రైట్స్. ఏ డాగ్ని ఏ ప్లేస్లో నుంచి తీసుకెళ్ళామో అదే ప్లేస్లో మళ్ళీ వదలాలి. సార్, మీరు ఎన్ని కుక్కలు పెంచుతున్నారు, ఎందుకు పెంచుతున్నారు చెప్పండి. మా ఇంట్లో 6 కుక్కలు ఉన్నాయండి. 6 కుక్కలు నాకు మొదటి నుంచి జంతువులు మా ఇంట్లో ఉండేవి. ఆవులు, గేదెలు అన్ని కుక్కలు కూడా ఉండేవి. తర్వాత మా అబ్బాయి చిన్న పప్పీలు తీసుకొచ్చిన మూలాన, ఆ పమెరిన్ కుక్కలు తీసుకొచ్చిన మూలాన అవి పెరిగి పెద్దయ్యేవాడికి అది అనుకోకుండా యాక్సిడెంట్లో స్పైనల్ కార్డ్ విరిగిపోతే దాన్ని బ్లూ క్రాస్ లక్ష్మి గారు వాళ్ళు హెల్ప్ చేశారు. ఆర్థోపెటిక్ డాక్టర్ తణుకులో ఉండేవారు, డాక్టర్ శ్రీధర్ అని, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్. ఆయన ట్రీట్మెంట్ చేశారు. కానీ ఒక 6 నెలలు ఉంది కానీ అది సక్సెస్ అవ్వలేకపోయింది. వెనకాల కాళ్ళు ప్యారలైజ్ అయిపోయాయి. ఆ ప్యారలైజ్ అవడంతో మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చేసి ఇంట్లో ఉంచుకున్నాం. అది పిల్లల్ని పెట్టింది, 6 పిల్లల్ని పెట్టింది. దాని మూలాన ఇంట్లో ఉండిపోయిన మూలాన ఆ కుక్క మీద బాగా లవ్ వచ్చింది. ఎందుకు వచ్చింది కుక్కల మీద ప్రేమ? ఎందుకు వచ్చింది? జంతువుల మీద మా చిన్నప్పటి నుంచి ఉండేవి. ఆ జంతువులుగానే చూశాను కానీ అంత ప్రేమ ఉండేది కాదు. ఉత్తిన జంతువులుగానే ఉండేవి. ఈ కుక్కని 4 నెలలు, అది ప్యారలైజ్ అయిన 4 నెలలు మా ఇంట్లో ఉన్న మూలన్న దానికి సేవ చేయటంతో బాగా ఎఫెక్షన్ వచ్చి వాటి మీద రీసెర్చ్ చేయాలనే బాధతోటి
అయిపోతున్నాయి. వీటికి మనం మనుషుల్లానే వీటికి కూడా భావన ఉంటుందా అన్నది ఆలోచన కూడా స్టార్ట్ అయింది. మనం మనుషుల్లానే వాటికి భావన ఉంటుంది, ప్రేమ ఉంది, నమ్మకం ఉంది, బాధ ఉంది, దాని తర్వాత భయం ఉంది, మళ్ళీ కోపం కూడా ఉంది వాటికి. అది మన మనుషులు ఉన్నట్టే అవి కూడా చేస్తాయి. అది ఆనందం కనపడింది అంటే అవి తోక ఇలాగా ఆడిస్తుంటాయి. అది ప్రేమ చూపించాలంటే మనం రాగానే బయటకు వచ్చి మన మీద గెంతులేస్తుంటాయి వచ్చి. అదే భయం చూపించాలంటే అది ఇంట్లోకి లోపలికి వెళ్ళిపోయి ఓ మూల కూర్చుని వణుకుతూ కూర్చుంటుంది పాపం. అదే కోపం చూపించాలంటే ఆ కోపం ఎవరు చూపిస్తారంటే శక్తి ఉన్న కుక్కలే చూపిస్తాయి. మరి శక్తి లేని కుక్కలు ఏం చేస్తాయంటే ఆ తోకని లోపల ముడిచేసుకుని నేనేం చేయలేను శరణం నాస్తి అని శరణం. ఫీలింగ్ ఏంటంటే కుక్కలు కాలం పెంచుతున్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి అసలు, మీ అనుభూతి ఏంటి? అనుభూతి ఏంటంటే వాటిని మనం ప్రేమిస్తే మనని మెయిన్ ఏంటంటే వాటికి నమ్మకం కుదరాలి. మనకి నమ్మకం కుదిరితే ప్రేమ కాదు, వాటికి నమ్మకం కుదరాలి. వీళ్ళు మనల్ని ఏం చెయ్యరు అనే నమ్మకం కుదిరితే అవి డెలివరీ అవుతున్నా కూడా మనల్ని దగ్గర రానిస్తాయి. చిన్నపిల్లలు ఉన్నాయి, సాధారణంగా కుక్కలు పిల్లలు పెట్టిందంటే దగ్గరికి ఎవరిని రానివ్వు. మనం ఎఫెక్షన్ చూపించినప్పుడే అది మనల్ని దగ్గర రానిస్తుంది. చాలా మంది కొడుతూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు. కొంతమందే చేస్తారండి అలాగా. వాళ్ళని నేను ఏమంటానంటే పోకిరిగాళ్ళు అంటాను. అది ఎందువల్లనంటే ఈ స్ట్రీట్ డాగ్స్ రోడ్డు పక్కన అవి స్ట్రీట్ డాగ్స్ అనగానే రోడ్డు చెట్టు కింద పడ్డ అవి ఉంటాయి పాపం. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పడుకున్నప్పుడు వీళ్ళు రాళ్ళు ఇసరటం, కర్రలతో కొట్టడం ఇవి చేస్తుంటారు. అవి వచ్చేటప్పటికి అవి భయంతో పాపం కోపం కూడా వస్తుంటుంది. పోకిరిగాళ్ళు అంటే ఏంటి అసలు అంటే వాళ్ళకి ప్రేమ లేదు, భయం లేదు, అల్లరి చేసేవాళ్ళు, ఒక సివిక్ సెన్స్ లేని వాళ్ళు, సివిక్ రూల్స్ పాటించిన వాళ్ళు అందరూ ఇది. ఇంకోటి ఇబ్బంది పడుతుందన్న భావన కూడా లేని వాళ్ళందరూ ఈ పోకిరిగాళ్ళ కింద ఉంటారు. వెనకాల 2-3 కూర్చుంటారు అదే బైక్ మీద, అరుస్తుంటారు. అరిచి ఆ పడుకునే చోటుకి వెళ్ళి హార్న్ గట్టిగా కొట్టేయటం, మళ్ళీ బండి రైజ్ చేసేయటం. అవి సౌండ్ వచ్చేటప్పటికి అవి సడన్గా పాపం భయపడతాయి, దానికి కోపం కూడా వస్తుంది. ఆ కోపంతో బళ్ళు వెనకాల పరిగెడుతుంటాయి. చిన్నపిల్లల్ని చంపేస్తున్నాయి కొన్ని చోట్ల స్టేట్ వైడ్గా, దాని మీద అసలు అవి చంపవండి. అది వీళ్ళు పిల్లలు కూడా నా రోడ్లో చూస్తుంటాం కదా, చిన్నపిల్లలు చాలా చింటి పిల్లలు. అంటే అవి భయంతో ఉంటే మాత్రం అవి అటాక్ ఇస్తాయి. అవి గ్రూప్గా ఉంటాయండి. అవి కుక్కలన్నీ గ్రూప్గా ఉంటాయి, అవి సింగిల్గా ఎక్కడ ఉండవు. గ్రూప్గా ఉన్న వలన ఆ గ్రూప్లో ఉన్న ఓ కుక్క అటాక్ ఇస్తే మాత్రం మిగతావన్నీ మీదడిపోతాయి. అది కంట్రోల్ చేయడం అంటే మనం వాళ్ళని పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలండి. మనం లవ్ చేసి చూపించాలి, ప్రేమ చూపించాలి. ఈ పోకిరిగాళ్ళు చేసిన అదో పనికి ఆ కుక్కల మీద ఆ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, అంతేగాని వాటికి ఏముండదండి. కుక్కలంటే ఎందుకు ప్రేమ చెప్పారు? కుక్కలంటే అయ్యి మనలో ఒక జీవి. ఆ జీవి అన్నది నిజంగా ఎక్కడైనా ఆ జీవిని చూసి మనకు కలిగింది ఎక్కడైనా బిస్కెట్ కానీ పలహారం కానీ చిన్న పేట్లు వేసి మన మనిషి ఎలాగైతే ప్రేమిస్తున్నామో మోగ జీవిని కూడా అలా ప్రేమించాలి. కారణం ఏంటంటే ఆ జీవి చిన్న ఇలా కొట్టుకున్నా, బండి యాక్సిడెంట్ అయినా ఏం కొట్టుకున్నా ఇలా అంటుకుంటే ప్యాన్ సురుక్కుంటుంది. అలాగే మన ఆకలితో ఉన్నప్పుడు చిన్నది ప్లేట్లోనే చిన్న రైస్ కానీ సాంబార్ కానీ కూర కానీ జస్ట్ పెడితే ఆ రకంగా మనం ఎందుకు ప్రేమ అని అడుగుతున్నాం. మన మానవ జన్మ ఎత్తినప్పుడు మన ఇతర మనిషి మగ జీవాలను ప్రేమించడం, ఆ జీవుల్ని మనం ఇంకా ప్రేమించాలంటే మన దగ్గరికి రావాలంటే మనం వాటిని ఆదర్శించాలి. మరి కరుస్తున్నాయి, దాన్ని ఏమంటావు? కరవండి అయ్యి. ఎందుకు కరితే అవి కరవండి. మనం ఎందుకు అనుకుంటాం, మనం రెచ్చగొడితే కరుతాయి. ఎందుకు కరుతాయి అని తప్పది. ఆకలితో ఉండి మనం కలిగింది మన ఇంట్లో ఉన్నదే కొద్దిగా ఎలా ఆడుతుంటే అవి కరవండి. మనం వెళ్ళిపోతుంటే ఎందుకు కరుతాయి చెప్పండి. నన్ను ఏదో గిలుతుంటాను, ఏదో రాయిస్తుంటే కరుతుంటాయి. ఈ సమాజంలో కుక్కలను ద్వేషించే వారు ఉన్నారు. అదే పనిగా మురుగుతూ న్యూసెన్స్ కలిగిస్తున్నాయని అసహనం వ్యక్తం చేస్తుంటారు. అలాగే వీధిలో పిల్లలను కరుస్తున్నాయని, వెంటపడి తరుముతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఫిర్యాదు చేస్తుంటారు. కుక్కల వల్ల వ్యాధులు సోకుతాయన్న భయంతో కూడా కొంతమంది వాటిని దూరం పెడతారు. వీధి కుక్కల కరవడం వల్ల తరమడంతో ప్రమాదవశాత్తు దేశవ్యాప్తంగా పలువురు మరణించిన సంఘటనలున్నాయి. ఇలాంటి సంఘటనలు జంతు ప్రేమికులు, బాధితుల మధ్య వైరుధ్యానికి, ఘర్షణలకు దారితీస్తోంది.
ఈ నేపథ్యంలో వీధి కుక్కల బెడదపై ఆందోళన వ్యక్తం కావడంతో ఇటీవల సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వీధి కుక్కలను నియంత్రించాలని ఆదేశాలు జారీ చేసింది. తొలుత సుప్రీం కఠిన ఆదేశాలపై జంతు ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు కూడా వీధి కుక్కల పట్ల కాస్త జాలిని ప్రదర్శిస్తూ వీధి కుక్కల నియంత్రణకు, వాటికి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించి ఎక్కడుంచి తెచ్చారో అక్కడే వదిలేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కలకు స్థానికంగానే ఫీడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి పబ్లిక్ ప్రదేశాల నుంచి తరలించాలని ఆదేశించింది. ఈ బాధ్యతలను స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు అప్పగించింది. వీధి కుక్కలు విచ్చలవిడిగా పెరిగిపోవడానికి కారణం వాటికి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించకపోవడమేనన్నది సుస్పష్టం. సంతానోత్పత్తి సమయంలో కుక్కలు కాస్త కోపంగా ఉంటాయి. అపరిచితులు, అనుమానితులు కనిపించినప్పుడు వెంటపడతాయి. ఇలాంటి సమయాల్లో తప్ప కుక్కలు సాధారణంగా ఎంత ప్రేమగా, విశ్వాసంగా ఉంటాయన్నది వాటిని ఆదరించే జంతు ప్రేమికులకే తెలుసు. కుక్కల సంతతి ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి స్థానిక సంస్థలే కారణం అన్న విమర్శలున్నాయి. సరైన సమయంలో వాటికి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించకపోవడమే కుక్కల పట్ల కొంతమందిలో పెరుగుతున్న ద్వేషాలకు కారణంగా మారుతోంది. జీవులను చంపడం, హింసించడం పాపమని అత్యధికులు నమ్ముతారు. కుక్కలు సృష్టిలో భాగమే. ప్రతి జీవికి ఈ విశ్వంలో జీవించే హక్కు ఉంటుంది. కుక్కలను సంహరిస్తే పర్యావరణపరంగా కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. కుక్కలు చెత్తను శుభ్రం చేయడంలో సహాయపడతాయి. అవి మృత జంతువులను, వ్యర్థాలను తిని పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. కుక్కలు పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి. అవి ఎక్కువగా ఉండే జంతువులను వేటాడి వాటి సంఖ్యను నియంత్రిస్తాయి. కుక్కల వల్ల మీకు కలుగుతున్న ఇబ్బందులు ఏంటి చెప్పండి. నాకేం ఇబ్బంది లేదు. చిన్నపిల్లలు స్కూల్ నుంచి, ట్యూషన్ నుంచి వస్తూ ఎంత భయపడుతున్నారో 2-3 సంఘటనలు చూశాను నేను. ఆ కుక్కలు అటాక్ చేస్తే పిల్లలకి రక్షణ ఎవరు ఉంటారు? ఈ కుక్కలను ప్రేమించే వాళ్ళు అందరూ కూడా పిల్లల మీద అటాక్ చేయకుండా, ఎవరి మీద దాడి చేయకుండా చూసుకునే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి, లేకపోతే మున్సిపాలిటీ తీసుకోవాలి. అలా ఊరి మీద వదిలేస్తే చిన్నపిల్లలు స్కూల్ నుంచి వెళ్ళేవాళ్ళు, ట్యూషన్ నుంచి వెళ్ళేవాళ్ళు రాత్రిపూట చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఆ అటాక్ చేస్తే ఇప్పుడు ఎవడేళ్ళు కాపాడుతాడు? పరిష్కారం అంటే ఇప్పుడు ఎవరైతే ఈ కుక్కలు అని చెప్తున్నారో వాళ్ళ కుక్కలను దత్త తీసుకోమనండి, వాళ్ళ పెరట్లో కట్టేసుకోమనండి, గొల్లిసేసి వాళ్ళ తిప్పమానండి, వాళ్ళే భోజనాలు పెట్టమనండి. మాకేం కావాలి? జనాల మీదకి రాకుండా, పిల్లల మీదకి రాకుండా ఉంటే చాలు. అది మేము కోరుకునేది. కుక్కలంటే మీకు ఎందుకు ద్వేషం? కుక్కలంటే ద్వేషించిన వాళ్ళు ఎవరు ఉంటారండి? జంతు ప్రేమికులు మినహా మిగతా వాళ్ళు ఎక్కువ మంది ద్వేషిస్తారు. ఎందుకంటే ఎక్కడో చోట కుక్కలు కరవడం, దానివల్ల ఇబ్బందులు పడడం జరుగుతుంటుంది. నాకైతే చిన్నప్పుడే కుక్క కరవడం, బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకున్నామండి. అప్పట్లో 250 రూపాయలు పెట్టి, కాసు బంగారం 250 ఆ రోజుల్లో. అంతా జరిగింది కాబట్టి నాకైతే ద్వేషం అనడం కంటే భయం ఎక్కువ. కుక్కలంటే ఏ మూల నుంచి వస్తాయి, ఏం పెక్కలు పడేస్తాయి అని చెప్పేసి ఉందండి. ఇప్పటికీ ఇంకా భయపడుతున్నారా? భయం అది సాధారణంగా పోదండి. ఎందుకంటే ఆ కుక్క కాటు వలన చాలా కాలం చాలా వస్తువులు తినకుండా, ఆవకాయని, గుమ్మడికాయ, రకరకాల పదార్థాలు చిన్నప్పుడే బలంగా పడింది బేజం మైండ్లో. దానివల్ల ఇప్పటికీ కూడా కుక్కలంటే కొంచెం దూరంగానే ఉంటాం, దూరంగా వెళ్తుంటాం. వీధి కుక్కల సమస్యకు మీ దృష్టిలో పరిష్కారం ఏంటి? వీధి కుక్కల పరిష్కారం అంటే ఏబీసీ ఆపరేషన్లు చేస్తామని చెప్పి ప్రభుత్వాలు అప్పుడప్పుడు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి, కానీ అవి ఎక్కడ జరుగుతున్న దాఖలాలు అయితే కనపడతలేదు. ఎందుకంటే జరిగిన తర్వాత వాటి చెవులు కట్ చేసి ఉండాలి, తర్వాత ఆ సంతతి పెరగకూడదు. కానీ ఇక్కడ ఏ వీధిలో చూసినా కూడా, ఇప్పుడు రాజమండ్రి నగరంలో ఆ వీధి ఈ వీధి అని లేదండి, ప్రతి వీధిలో కూడా కుక్కలు ఉంటానే ఉన్నాయి. వాటి సంతతి అభివృద్ధి చెందుతూనే ఉంది. మరి మానవ జనాభా ఎలాగైతే పెరుగుతుందో కుక్కల జనాభా కూడా పెరుగుతుంది. నిజానికి మన జనజీవన స్రవంతిలో మనుషులతో పాటు జంతువులు కూడా ఉండడం ఒక మామూలు విషయమే. అయితే అవి ప్రమాదకరంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాల మీద, తర్వాత అధికారుల మీద పూర్తిగా ఉంది. ఆ విషయంలో పూర్తిగా విఫలమయ్యారు అధికారులు. ఎందుకంటే కుక్క కాట్లు ఎక్కడికక్కడ చూస్తున్నాం మనం. అసలు చిన్నపిల్లలని, పెద్దవాళ్ళని లేదు. అవి ఒక్కోసారి పెంపుడు కుక్కలు కూడా కరవడం అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. జూనోసిస్ వ్యాధులు వస్తున్నాయి. వీటి వల్ల అనేక రకాల ఇబ్బందులు, రుగ్మతలు కూడా ఉన్నాయి. కాబట్టి వీధి కుక్కలను తగ్గించడానికి, మనం సొల్యూషన్ చెప్పడానికి ప్రభుత్వాలు ఆపరేషన్లు చేయించినట్టయితే గణనీయంగా కుక్కల సంఖ్య అనేది తగ్గిపోతుంది. ఆ విధంగా కొంత సొల్యూషన్ దొరుకుతుంది. దాన్ని నిర్మూలించడానికి లేదు. కుక్కలను మనం చంపడానికి కోర్టులు కానీ, మరి దీనికి సంబంధించి జంతు ప్రేములు కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి
కుక్కల సంఖ్య తగ్గించడానికి ఏబీసీ ఆపరేషన్లు అయితే నిరంతరాయంగా కొనసాగించడం సరైన పద్ధతి అని నా అభిప్రాయం. కుక్కలు అంటే నీకు ఎందుకు భయం? నేను ఎప్పుడైనా కరిచినా? బోల్ సార్లు కరిచింది. ఇంజక్షన్ కూడా దొరుకుతలేదు. మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంజక్షన్ చేయకపోతే బయట పేవిటికే కొనుక్కుని చేయించుకోలేము. కారు అవ్వచ్చు, బండి అవ్వచ్చు, కుక్కలు కూడా కారు మీద కూడా అటాక్ చేసి వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లలు ఉంటే ఆగిపోయి కుక్క ఉన్నదంటున్నారు. ఆ కుక్కను కొట్టో ఏదో చేసి ఆ పిల్లని దేబెడుతున్నాం, పిల్లోడు అని పిల్లని. స్కూల్ టైం కూడా అలాగ ఉంటున్నారు. ట్యూషన్ కూడా అలాగ ఉంటున్నారు. ఎలా చేస్తున్నారు? మున్సిపాలిటీ వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారో ఏంటో మనకు తెలియదు. కొన్ని ఆపరేషన్ చేయించారు, కొన్ని ఆపరేషన్లు అలా వదిలేశారు. ఇప్పుడు ఏ వీధి చూసినా కుక్కలు. నైట్ భయం వేసేస్తుంది. మనం 10 డ్యూటీకి వస్తాం, 11 వస్తాం, డ్యూటీ తెలియదు. ఆ డ్యూటీ ప్రకారం నడుచుకుంటూ రావాలి. మనకు బళ్ళు లేవు. ఎంత బాధపడతాం మీకు తెలుసు. ఆటో ఎక్కాలంటే 20-30 రూపాయలు. దానికోసం మేము నడిచి వస్తే కరిచేద్దామే వెనకాల చూసుకుంటూ వస్తున్నాం. కుక్కలు మొత్తం చంపేయాలంటారా? చంపేయాలంటే ఏమీ కాదండి, దానికంటూ రక్షణ లేదు. ఈది కుక్కలు కదా, ఇంట్లో కుక్కలు అయితే వేరు. ఈదిలో కుక్కలు మనం ఏమంటామండి? మనం ఏం మాట్లాడలేదు. అది మున్సిపాలిటీ వాళ్ళ సంబంధం. కుక్కల బెడదను శాశ్వతంగా నివారించేందుకు ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ ఎంతో అవసరం. వీధి కుక్కల నియంత్రణకు అవసరమైన వైద్యులు, సిబ్బంది, మౌలిక వసతులు కొరత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ యజ్ఞంలో ఆర్థికంగా, కార్యాచరణ పరంగా స్థానిక జంతు ప్రేమికులు, బాధితులు, స్థానిక సంస్థలు, సంబంధిత శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలి. దీనిలో భాగంగా జంతు ప్రేమికులు, బాధితులు ఉమ్మడిగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వార్డుల వారీగా ఆయా ప్రాంతాలను వీధి కుక్కల లెక్కలు తేల్చాలి. వాటిలో సంతాన నియంత్రణ ఆపరేషన్లు అయినవి ఎన్ని, చేయాల్సినవి ఎన్ని అన్నది గుర్తించాలి. అలాగే కాస్త ఆగ్రహంగా ఉండే కుక్కలను గుర్తించి వాటిని ప్రత్యేక ఆవాసాలకు తరలించి వాటికి ప్రత్యేక చికిత్సను అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆడ కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థలతో కలిసి స్థానికంగా ఫీడింగ్ కేంద్రాలు ఏర్పాటులో కూడా స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు, బాధితులు కూడా సమిష్టిగా భాగస్వాములైతే వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వీధి కుక్కలన్నింటినీ గుర్తించి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తే సుమారు 7 సంవత్సరాల్లో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు కుక్కలను ప్రేమించి ఆదరించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. వీధి కుక్కల శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలివే. 1. తొలుత స్థానికంగా ఉండే జంతు ప్రేమికులు, బాధితులు కలిసి వీధుల వారీగా వీధి కుక్కల సంఖ్యను గణించాలి. 2. వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు జరిగాయా లేదా అన్నది గుర్తించాలి. ముఖ్యంగా ఆడ కుక్కలకు ఆపరేషన్లు చేయించడంలో శ్రద్ధ వహించాలి. 3. సంతాన నియంత్రణ ఆపరేషన్లు జరగని వాటికి నగరపాలక సంస్థ, స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికుల సహాయంతో ఆపరేషన్లు చేయించాలి. తద్వారా 7 ఏళ్లలో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 4. వీధి కుక్కల్లో తీవ్రమైన ఆగ్రహంతో ఉండే వాటిని గుర్తించి నగరపాలక సంస్థ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రత్యేక ఆవాసాలకు తరలించి చికిత్సను అందించాలి. 5. జంతు ప్రేమికులు, బాధితులు భాగస్వాములై చందాలు వేసుకుని స్థానికంగా ఫీడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే వీధి కుక్కల కాట్లు నివారించవచ్చు. 6. ఈ యజ్ఞంలో జంతు ప్రేమికులతో పాటు నగరపాలక సంస్థ అధికారులు, బాధితులు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా భాగస్వాములైతేనే వీధి కుక్కల సమస్యకు సుమారు 7 ఏళ్లలో శాశ్వతమైన, మానవత్వంతో కూడిన చక్కని పరిష్కారం లభిస్తుంది. రాజమహేంద్రవరంలో మూగజీవాలు, మరి ముఖ్యంగా కుక్కల విషయంలో ఒక యాక్షన్ ప్లాన్తో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెళ్ళడం జరుగుతూ ఉంది. గతంలో చూస్తుంటే క్వారీ సెంటర్ ఎండీస్పేట వెనకాలే ఉండేది, ఏబీసీ సెంటర్. అక్కడ 40 కెనాల్స్ ఉండేవి, అంటే 40 బాక్సులు. ఏ పాయింట్ ఆఫ్ టైం తీసుకున్నా 40 మించి, అంటే ఒక కుక్కని తీసుకొస్తే అది ర్యాబిస్ లక్షణాలు ఉన్నా, అగ్రెసివ్గా ఉన్నా వారం రోజులు ఉంచాలి. కుక్కల ఒక సంఖ్య బట్టి చూస్తే నగరంలోనే అనుకున్నట్లు అవ్వట్లా. కూటమి వచ్చిన వెంటనే ఆ 40 కెనాల్స్కి అదనంగా ఇంకొక 60 కెనాల్స్ నిర్మాణం చేసుకున్నాం. ఒక ఆపరేషన్ థియేటర్ని పెంచుకున్నాం. యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చాలా స్పీడ్ పెంచాం. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా కలెక్టివ్గా ఓవర్ నైట్, అంటే రాత్రి అయితే మాత్రం ఫలితాలు కనబడవు. వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో మాత్రం యాంటీ అంటే ర్యాబిస్ అనేది వ్యాపించకుండా నిర్మూలించడం ఒక ఎత్తు అయితే 1-2 ఇయర్స్లో పిల్లలకనే సంఖ్య గణనీయంగా తగ్గించుకుంటూ వెళ్తా ఉన్నాం. పాయింట్ క్యాచింగ్ టీమ్ కానీ,
ఇవన్నీ కూడా పెంచుకుంటున్నాం. ఎక్కడైనా చెప్తే అక్కడికి వెళ్ళి తీసుకువచ్చి, అంటే ఇది కూడా ఏమైందంటే చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఒక కుక్కను ఎక్కడైనా పట్టుకున్న చోట చుట్టూ సర్కిల్ గీయాలి. సర్కిల్ గీసి అక్కడి నుంచి తీసుకెళ్ళి ట్రీట్ చేసి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత అదే సర్కిల్లో పెట్టిన తర్వాత జియో కోఆర్డినేట్స్ మ్యాచింగ్ అయిన తర్వాతే ఆ ఒక్క కేసు క్లోజ్ అవుతుంది. అంతే. ఇంత కఠినంగా చట్టాలు ఉండడం వలన కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పర్వాలేదు, కావాల్సిన మెన్ పెంచాం, చేస్తున్న ఆపరేషన్ సంఖ్య పెంచాం, 2 ఆపరేషన్ థియేటర్స్, డ్రైవ్స్ చేస్తున్నాం, యానిమల్ లవర్స్ ఒక సహకారం తీసుకుంటున్నాం. అన్ని విధాలుగా కూడా ఈ నగరంలోని కుక్కల చేత ఇబ్బంది పడే పరిస్థితులను తగ్గించే ప్రక్రియ తగ్గిపోతుంది అని అన్నాం. తగ్గించడానికి కావాల్సిన చర్యలు తీసుకొని ఒక్కొక్కటిగా చేసే ప్రక్రియలో ఉన్నాం. ఈరోజు మనం అవగాహన చేసుకొని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేసుకొని, బోర్ కూడా లేకపోతే అక్కడ అదనంగా ఒక బోర్ వేయించి ఒక్కొక్కటిగా చేయడం వలన పాజిటివ్గా ఉంది. తప్పకుండా రాబోయే 1-2 సంవత్సరాల్లో మంచి ఫలితాలు అయితే రాజమండ్రి నియోజకవర్గంలో నేను చూపించగలుగుతాను. స్ట్రే డాగ్స్ని క్రబ్ చేయడానికి మన దగ్గర యాక్షన్ ప్లాన్ ఏంటి చెప్పండి. ఓకే, సో నమస్కారం అండి. ముఖ్యంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో మనం రీసెంట్గా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన సెన్సస్ ప్రకారం మనకు వచ్చిన నివేదిక సుమారు 15,000 డాగ్స్కి ఇంకా స్టెరిలైజేషన్ అవ్వాలి, వాటికి స్టెరిలైజేషన్ చేయాలి అన్నది ఒక టెంటటివ్ మనకు వచ్చిన ఫిగర్ అండి అది. అయితే మనం గతంలో మన శానిటేషన్ సెక్రటరీస్ ద్వారా, ఫీల్డ్లో పనిచేసే వాళ్ళ ద్వారా మేము ఒక విధంగా సర్వే చేసి మేము ఐడెంటిఫై చేసింది దగ్గర 25,000 డాగ్స్కి సర్జరీ పెండింగ్ ఉన్నది మనం ఐడెంటిఫై చేసిందండి. అంతా పెండింగ్ ఉండడానికి ముఖ్య కారణం కూడా మనకి కరోనా టైంలో 3 సంవత్సరాలు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది కంప్లీట్గా మనం చేసుకోకుండా ఓన్లీ ఏఆర్వి మీద డిపెండ్ అయిపోవడం వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ మనకి. దానివల్ల ఈ డాగ్ పాపులేషన్ అనేది డెఫినెట్గా అది మల్టిప్లై అయ్యి మనకి చాలా మనం ఇంకా సర్జరీ చేయడానికి పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో నగరపాలక సంస్థ వారు ఒక డాక్టర్ని నియమించి మనం సర్జరీస్ చేసుకుంటూ రోజుకి 10 సర్జరీస్ చేసుకునే పరిస్థితి మనం లాస్ట్ 4 ఇయర్స్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం ఈ కరోనా అనేది పూర్తయిన తర్వాత. బట్ 2 ఇయర్స్ బ్యాక్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి త్రూ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అక్కడి నుంచే మనకి ఏజెన్సీస్ని ఎంపానల్ చేసి ప్రతి కార్పొరేషన్స్కి ఏజెన్సీస్ని ఎంపానల్ చేయడం జరిగింది. వారి ద్వారా మనం సర్జరీస్ అనేది చేయించుకోవడం జరుగుతుంది. అయితే మన సిటీ వరకు మాత్రం ఏదైతే స్టాఫ్ మనకి వర్కింగ్లో ఉన్నారో వాళ్ళకి ఏరియాస్ అనుభవం ఉంటుంది కాబట్టి ఎక్కడ సర్జరీస్ అవ్వాలి, ఎక్కడ ఉంది, అలాగే పబ్లిక్తో కానీ మన యానిమల్ వెల్ఫేర్ సంఘాలతో కానీ అసోసియేషన్ ఉండడం వల్ల సేమ్ స్టాఫ్తో మనం కంటిన్యూ చేసుకుంటున్నాము. అదేవిధంగా అదనంగా ఇంకొక డాక్టర్ గారిని కూడా త్రూ ఏజెన్సీ మనం తీసుకుంటూ 10 చేసేది ఇప్పుడు 20 నుంచి 25 వరకు మేము ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కెనల్ కెపాసిటీ కూడా మేము రోజుకి 30 వరకు చేసుకునే కెపాసిటీ ఉండేలా కూడా మేము దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకోవడం జరిగిందండి. ఇది ఖచ్చితంగా మనం ఒక్క రోజులో చేసి కంప్లీట్గా జీరో చేసే పరిస్థితి అయితే ఉండదు. బట్ మనకి లాంగ్ టర్మ్లో 1.5 ఇయర్లో మ్యాక్సిమం దీన్ని సర్జరీస్ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాము. సో దీనికే మేము యాక్షన్ ప్లాన్ తీసుకుని మనం చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇంకొక మెయిన్ ఇప్పుడు మనం అందరినీ కూడా కలవరపరిచే విషయం ఏంటంటే ఈ అగ్రెసివ్ డాగ్స్ ఉంటున్నాయి, సో దాన్ని రిలోకేట్ చేసేసేయండి, వేరే ఏరియాలో పంపించేయండి అని చెప్పి మేము తరచూ మేము కంప్లైంట్స్ అనేవి రిసీవ్ చేసుకుంటూ ఉంటున్నాం. ఐడియల్లీ మనం డాగ్స్ని రిలోకేట్ చేయకూడదండి, అది ఖచ్చితంగా అది అఫెన్సే. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని కాదు, ఒక డాగ్ అనేది ఒక లొకేషన్లో ఉన్నప్పుడు దానికి ఆ ఏరియాకి అది అక్లిమటైజ్ అవుతుంది, అంటే అది దాని హోమ్ కింద అది భావిస్తుంది. మనం వేరే ఏరియాకి రిలోకేట్ చేసినప్పుడు ఖచ్చితంగా అది ఆ ప్లేస్కి న్యూ అవ్వడము, కొత్త డాగ్స్తో ఆ ఎన్వైర్న్మెంట్కి మింగిల్ అవ్వలేక ఖచ్చితంగా అగ్రెసివ్గా ఉంటుంది. సో సిటిజన్స్ కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఇది ఖచ్చితంగా ఉందండి. సో రిలోకేషన్ చేయడం అనేది మనం చేయకూడదు. అండ్ ఎస్, అగ్రెసివ్నెస్ ఉంటున్నాయి డాగ్స్కి, దానికి కూడా ముఖ్యంగా వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఫీడింగ్ అనేది చాలా అన్కంట్రోల్డ్ ఫీడింగ్ జరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఫుడ్ దగ్గర నుంచి బిస్కెట్స్ వరకు ఏది పడితే అది పెడుతున్నారు. అండ్ ఎప్పుడైతే ఆ ఫుడ్ అయితే వాళ్ళకి దొరకడం లేదో పబ్లిక్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న కవర్ల కోసం వాటి కోసం వెనక పరిగెట్టుకుని రావడము, కొంచెం బైటింగ్ కంప్లైంట్స్ ఇవి ఎక్కువ వస్తున్నాయి. సో దీనికోసమే మేము ఇప్పుడు ఫీడింగ్ జోన్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. సో స్కూల్స్కి, కాలేజెస్కి, ఇన్స్టిట్యూషన్స్కి దూరంగా, కొంచెం రెసిడెన్షియల్ ఏరియాకి దూరంగా ఉన్న వేకెంట్ సైట్స్ ఇలా మేము సుమారు ఒక 27 లొకేషన్స్ అయితే మేము ఐడెంటిఫై చేసుకున్నాం. దీన్ని ఫిజికల్గా ఫీల్డ్లో ప్రతిదీ మేము ఎంక్వైరీ చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మేము ఎన్ఓసి తీసుకున్న తర్వాత వీటిని మేము అఫీషియల్గా నోటిఫై చేస్తాము.
చేస్తాము. అది కూడా ఈ నెలలోనే మేము చేయడానికి మా ప్రపోజల్స్ ఉన్నాయి. వన్స్ ఇది కంప్లీట్ అయ్యాక ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చాలామంది మనకి యానిమల్ యాక్టివిస్టులు ఉన్నారు, చాలామంది వాలంటీర్స్ ఉన్నారు. అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ లొకేషన్స్ని కొంచెం అందరికీ అవగాహన కలిగించి మీరు కూడా అక్కడికే తీసుకుని వచ్చి ఫీడింగ్ అనేది ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. దానికి ఎవరికి రెస్ట్రిక్షన్స్ లేదండి, ప్రతి వాళ్ళు చేస్తున్నారు. దానికి ఏమి ఎన్జిఓసే చేయాలి, రెడ్ క్రాస్ వాళ్ళే చేయాలి, బ్లూ క్రాస్ వాళ్ళే చేయాలి, ఇలాంటిది ఎక్కడ లేదు. ఎవరైనా చేయొచ్చు, బట్ డెసిగ్నేటెడ్ ఏరియాస్లో చేసుకోండి. అంటే ఒక హ్యాబిట్ పెట్టేసి తర్వాత మనం ఫీడింగ్ ప్రొవైడ్ చేయకుండా చేయడం వల్ల ఆ డాగ్ అగ్రెసివ్ అవుతుంది అన్నది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఏబీసీ అనేది అయితే మనకి ఒక సెంటర్ ఉందండి, రన్ అవుతుంది. మనం ఇప్పుడు ఏంటంటే రెస్క్యూ సెంటర్ని ప్యారలల్గా ఎవరైనా ఎన్జిఓస్ ముందుకు వస్తే రెస్క్యూ సెంటర్ని కూడా ఎస్టాబ్లిష్ చేద్దామని ఆలోచన ఉంది. ఎందుకంటే సిటీలో చాలా చోట్ల ఈ ఇంజ్యూర్డ్ డాగ్స్ కానీ డిసీజ్డ్ డాగ్స్ కానీ ఉంటున్నాయి. అంటే వాటికి ట్రీట్మెంట్ వరకు యానిమల్ హస్బెండరీ వాళ్ళు చేయగలరు, కానీ వాటికంటూ ఒక షెల్టర్ లేని పరిస్థితి ఉంది. అలా అని మనం తీసుకొచ్చి ఏబీసీలో పెట్టుకోలేము, ఎందుకంటే సర్జరీ అండ్ డాగ్స్ కాబట్టి పోస్ట్ ఆప్ వాళ్ళు స్టెరైల్గా ఉండాలి. ఇన్ఫెక్షన్ని ఇది కలిపితే ఖచ్చితంగా వీటికి ఇన్ఫెక్షన్ అయ్యి ఏమైనా ప్రమాదం జరిగితే అది సర్జరీ చేసిన వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము యాజ్ ఆఫ్ నౌ అటువంటి వాటిని షెడ్లో మేము అలౌ చేయట్లేదు. బట్ రెస్క్యూ సెంటర్కి అయితే ఆ ప్రపోజల్ ఉందండి. ఎవరైనా ముందుకొచ్చి అందరూ, మేము ఆల్రెడీ చాలామందితో చెప్పాము, డెఫినెట్గా దీన్ని ముందుకు తీసుకెళ్తామండి. కాకపోతే ఏంటంటే హరీబరీగా కాకుండా రెస్క్యూ సెంటర్ అనేది ప్రాపర్ వేలో చేయాలని మేము అనుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకాకుళం తిరుపతి మధ్య తొలి రెగ్యులర్ రైలు సేవలో ప్రారంభం. పచ్చజెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. యలమంచిలి మండలంలో 9.21 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నిమ్మల రామానాయుడు. ఏ ఎన్నికలు వచ్చినా మంచి చేసే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలన్న మంత్రి. పీఎం సూర్యఘర్ పథకంలో రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్లు మంజూరయ్యాయన్న మంత్రి గొట్టిపాటి. మంచి కార్యక్రమాలు చేపడుతున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించాలని విజ్ఞప్తి. కడప పొట్టంపల్లి చెరువు కట్ట రోడ్డు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. నగరంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.